వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసు నామములో అందరూ నాకు వందనం తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ రీతిగా తిరిగి కలుసుకుని ఉన్నాము. గత వారాంతం నుంచి మరి ఈ క్షణం వరకు మనల్ని బతికించిన దేవునికి మన నిరంతరం కూడా స్తుతులు చెల్లింపబద్దులమే ఉన్నాం. యాక్చువల్లీ ఈ వారం మాకు తెలిసిన ఒక దూరం చుట్టాలు ఒక ఆయన ఒక వ్యక్తి చనిపోయాడండి. మాకు చుట్టాలు అవుతారు అంటే వాళ్ళు అన్నిలే దేవుని నమ్ముకోలేదండి. ఏదో ఒక అకస్మాత్తుగా కోపంతో ఏం చేసినట్టు ఆ వ్యక్తి ఏదో గడ్డి మందు తాగేశాడు. వాళ్ళ ఆవిడకి దానికి గొడవ వచ్చింది. కోపంలో మరి మైండ్ పనిచేయదు కదా, వెంటనే ఆయన ఆ గడ్డి మందు తాగడం వల్ల యాసిడ్ కదా అది, వెంటనే గొంతులోకి వెళ్ళి మొత్తం ఇదైపోయి మరి లోనాన్ని బర్న్ అయిపోయినాడు, మొత్తం కాల్చినట్టు అవయవాలన్నీ. హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేసిన సుఖం లేకుండా పోయింది. ఆఖరి వ్యక్తి చనిపోయాడు. ఈ వారం మొన్న ఇప్పుడు జరిగింది సంఘటన. ఒకటేంటంటే జీవితము ప్రాణం విలువైంది. మరి ఆ వ్యక్తి ఆ బిడ్డ మరి ఆ క్షణిక ఆవేశంతో ప్రాణం తీసుకున్నాడు. ప్రాణం విలువ తెలియలేదు. పోనీ ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు సుఖంగా ఉండగలడా? ఇప్పుడు ఎటు వెళ్తారు? వ్యక్తి పాతలంగా వెళ్ళిపోతాడు. దేవుడు నమ్ముకోలేదు. పోనీ ఆయన చచ్చిపోయి సుఖం అనిపిద్దాం అన్నా ఇప్పుడు సుఖంగా ఉంటాడా? ఉండలేడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం క్షణికావేశంలో ఏవేవో మనం కొన్ని తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. అదొక మనం నేర్చుకోవాలి. నేను కూడా ఒకసారి మొన్న ఆఫీస్ నుండి వస్తుండగా యాక్సిడెంట్ అన్నమాట. ఒక టీచరు ఒక ఆయన స్పాట్ అన్నమాట. అక్కడే సీతపేట నుండి వస్తున్నాను పాలకొండ రోడ్లో. ఉదయం వరకు బాగానే ఉన్నాడు ఆయన. ఆ క్షణమే సాయంకాలం ఇలా వస్తున్నాడు, పక్కన లారీ వచ్చింది. వెంటనే మరి ఇమ్మీడియట్గా మరి రెప్పపాట్లు జరిగిపోయి మరి లారీ సైడ్ తిప్పడం, ఆ బండి స్కిడ్ అయి పడిపోవడం, తలపై చనిపోవడం అంతా సెకండ్స్లో జరిగిపోయింది. మేము వచ్చి చూసరికి ఆ రోజు మా ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు, ఏఎస్పీ అని. ఆయన బండి మీద వస్తూ చూసామన్నమాట. ఆ పక్కనే బ్లడ్ పడిపోయి వెంటనే చనిపోయాడు పాపం. అంటే ఒకటేంటంటే ప్రాణం అనేది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఎవ్వరూ డిసైడ్ చేయలేం. ఇలా బ్రతికొండం అంటే అంత సంతోషం. అందుకు దేవుని కృతజ్ఞతలు అంతే, దేవుని కృప. అది మనం ఎప్పుడు మనం గుర్తు చేసుకుండాలి. ఎప్పుడు పోతామో తెలియదు అండి. మన ప్రాణం మన చేతిలో ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విషయం గుర్తుపెట్టుకుంటే మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. రైట్. కాబట్టి మనము ఈ విధంగా దేవుని ఆరాధించడానికి, దేవునితో మనం స్తుతించడం మనం కూడుకొని ఉన్నాము. మనందరూ ధన్యులం. దేవుని స్తుతించే భాగ్యం మనకు వచ్చింది, అది కూడా మన ధన్యులమే. సాధారణంగా లోకంలో అందరూ మరి ఈ సమయం ఏంటంటే సీరియల్ వచ్చే టైం, ఈ సమయం కార్తీక దీపం మంచి సీరియల్స్ వచ్చే టైం అన్నమాట. మనం అవన్నీ వదులుకొని కూడా మరి దేవుణ్ణి స్తుతించడం కూడుకొని ఉన్నాం మన ధన్యులమే. రైట్. అయితే ఇవాళ మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఇది వేరేగా ఉంటుందేమో, 111 పేజీ. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 26 వచనం చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన 111 అంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 26 వచనం చదువుకుందాం మనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియల కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క
ధనాగారముకు ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలు అక్కడ చాలు. ఇవాళ మనం ఒక నపుంసకుడు గురించి నేర్చుకుందాం. బైబిల్లో రాయించబడిన ఒక వ్యక్తి, ఆయన నపుంసకుడు. ముందుగా నపుంసకుడు వ్యక్తి ఎవరంటే మనకు తెలిసే ఉంటుంది. ఆడ కాదు మగ కాదు, జెండర్ అటు ఇటు మధ్యగా ఉన్న వ్యక్తులు మనము నపుంసకుడు అంటారనమాట. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమంది మగవాళ్ళలో హార్మోన్స్, అంటే ఆడవాళ్ళకి కొన్ని ప్రత్యేక హార్మోన్స్ ఉంటాయి, మగవాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు ఉంటాయి. హార్మోన్ వల్ల మనకి మగవాళ్ళకి మీసాలు రావడం మగ లక్షణాలు, అలాగే ఆడవాళ్ళకు ఉన్న హార్మోన్ల వల్ల ఆడ లక్షణాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే మరి మగవాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఆడపిల్లల హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ బాడీలో. గమనిస్తున్నారా? మగవాళ్ళకు ఉంటారు కానీ వాళ్ళలో ఆడవాళ్ళ హార్మోన్స్ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనం చూస్తూ ఉంటాం కదా, రైల్వే స్టేషన్లో చాలామంది చూస్తూ ఉంటారు, అంతా లేడీస్ లాగా ఉంటారు అన్నమాట. మరి వాళ్ళు ఎందుకు అలాగ పుట్టారు అంటే మరి వాళ్ళు పుట్టించుకోవడం ఎవరు? వాళ్ళు పుట్టించింది ఎవరండి? దేవుడే, అంతే కదా. ముందుగా ఒకటి గమనించింది ఏంటంటే, లోకంలో మరి కొంతమంది అనుకుంటున్నాం మగవాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు, కుంటి వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళందరినీ పుట్టించింది ఎవరు? దేవుడే. అందుకే నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే అక్కడ కొంచెం స్పీడ్ చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభువా, ఎందుకు మన పైనను నీవు నీ దాసునితో మాట్లాడుతున్నది నేను మాట నేర్పింది కాదు, నోటి మాంద్యము. నిర్గమకాండం 4:11. మానవుకు నోరిచ్చిన వాడు ఎవడు? చాలమ్మా. ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమంటాడంటే, మోషేకి కొంచెం నెత్తి ఉందన్నమాట. ఆయనకి కొంచెం మాటలు నెత్తులకు వస్తాయి. ప్రభువా, నాకు నోటి మాంద్యం ఉంది, మరి దేవుడు చెప్పిన పనులు నేను చేయలేనేమో అని దేవుడితో అన్నగా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అక్కడ మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు అంటే మనిషికి నోరిచ్చింది ఎవరట? దేవుడు. మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. తర్వాత మోగవాడు కానీ, చెవిటివాడు కానీ, గుడ్డివాడు కానీ, వీళ్ళందరూ కలుగజేసింది ఎవరు? దేవుడు. అయితే మనకి డౌట్ రావచ్చు, ఇది ఎందుకు మరి దేవుడు సృష్టించడు వీళ్ళని? మరి ఇప్పుడు ఎంత చదువుకున్న నపుంసకులు కానీ వీళ్ళందరూ కూడా మరి దేవుని సృష్టి. మరి వీళ్ళందరూ దేవుడు ఎందుకు సృష్టించాడు? ఒక మనిషిని మంచిగా సృష్టించాడు, వేరే వ్యక్తిని ఇలాగా మరి అవయవలోపం ఎందుకు సృష్టించాడంటే మనము ఆ ప్రశ్నకు మటు మనము క్వశ్చన్ వేయకూడదు. అర్థమవుతుందా? వాళ్ళ మట్టుకు మనం క్వశ్చన్ దేవునితో మనం అడగకూడదు, అది తప్పది వాక్య ప్రకారంగా. అందుకే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే అక్కడ యెషయా 45వ గ్రంథం 9వ వచనం చదువుకుంటే 42 49 మంటికొండ పెంకులలో 607వ పేజీ అండి, 45వ అధ్యాయము 9వ వచనం. మంటికొండ పెంకులలో ఒక పెంకు ఉండి తన్ను సృజించిన వానితో వాదించిన వానికి శ్రమ, జగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదోగున, వీనికి చేతులు లేవని చేస్తుంది చేప నువ్వు నీతో చెప్పదగిన వచనం ఉంటుందండి.
అంటే అక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, మనము రూపింపబడినది అంటే మనము మానవులు మట్టి కొండలం. మనము దేవునితో నన్ను ఎందుకు సృష్టించామని మనం అడగకూడదు, అది తప్పు. ఎందుకంటే దేవుడు ఇష్టం, దేవుడు నచ్చినట్టు పుట్టిస్తాడు, లేకపోతే ఆయన నచ్చినట్టు చేస్తాడు. మనం అందుకే దేవుడిని కూడా ఇప్పుడు క్వశ్చన్ చేయకూడదు. నాకు ఎందుకు ఇలా సృష్టించో, నాకు ఎందుకు ఈ అవయవ లోపించో, మనం ఇప్పుడు కూడా దేవుడిని అలాగా క్వశ్చన్ చేయకూడదు. ఏదైనా మనము మనిషి పుట్టాడంటే అది గొప్ప జన్మ, అంతే. దేవుని మహిమ కోసం మనం పుట్టాం అంతే తప్ప మనం ఇలా పుట్టాము, నల్లగా పుట్టాము, తెల్లగా పుట్టి మన జబ్బుతో పుట్టాలి ఇప్పుడు మనం క్వశ్చన్ చేయకూడదు దేవునికి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, దేవుడు మహోన్నతుడు కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని క్వశ్చన్ చేయకూడదు. రైట్. ఇప్పుడు అలాగే అపోస్తలులకు వచ్చింది 8వ అధ్యాయము. అయితే ఇంత మనం చదువుకున్నట్టు ఒక నపుంసకుడు ఉన్నాడండి. ఆయన దేవుడు నమ్ముకున్న బిడ్డ. అపోస్తలులు 8వ అధ్యాయం 26వ వచనం. అయితే మీరు ఎంత చదువుకున్నట్టు వాళ్ళకి ఏంటంటే గమనించండి, వాళ్ళు మగవాళ్ళ ఉంటారు కానీ వాళ్ళకి మగవాళ్ళ ప్రవర్తించరు, ఆడవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి. మరి అది కూడా మరి మనం ఎందుకు పుట్టి మనం అడగకూడదు, అంతే దేవుని సృష్టి. రెండోది ఏంటంటే వాళ్ళకి సమాజంలో సరైన విలువ ఉండదు, అవునా కాదా? ఇప్పుడు కూడా అంతే, అప్పటి నుంచి కూడా అంతే. సాధారణంగా వాళ్ళు బయటకు వెళ్తే కొద్దీ ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు. మనకు తెలిసే ఉందే, పెద్దగా చెప్పాల్సిన పని లేదు. నువ్వు మాడని సంథింగ్ కొన్ని మాటలు కూడా అంటారు, మనం చెప్పుకోకూడదు. కానీ ఈ విధంగా వాళ్ళని హీనంగా చూస్తారన్నమాట. అయితే దేవుని దృష్టి మటుకు మనుషుల్లో హీనంగా చూడబడిన దేవుని మట్టుకు అందరూ ఒకటే, అందరూ సమానమే. దేవుడికి అందం ఉంటే ఒకలాగా, అందం లేకపోతే ఒకలాగా, వాడికి అవయవం ఉంటే ఒకలాగా, అవయవం లేకపోతే ఒకలాగా ఉండదు. దేవుడు ఎప్పుడు మనిషి పైరూపం చూడడు, దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడు. మన హృదయం బాగుంటే దేవుడు లక్ష్యం చేస్తాడు తప్ప నువ్వు బయటికి ఎలాగున్నా దేవుడు అయితే పట్టించుకోడు. అయితే ఈ విధంగా ఈ నపుంసకుడు ఈయన ఎవరట? ఐథియోపియాల రాణి అయిన కందాకి కింద ఉందా మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియా నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు ఏంటంటే ఇథియోపియా. ఇప్పుడు విన్నారు పేరు, సోషల్లో ఉంటుంది. అప్పుడు ఐథియోపియా అంటే తెలుగులో ఐథియోపియా అంటారు కానీ ఇంగ్లీష్లో ఇథియోపియా ఉంటుంది అన్నమాట. అంటే ఒక దేశం ఉంది, ఆ దేశం నుండి ఈ నపుంసకుడు అనే వ్యక్తి ఎక్కడికి వచ్చాడట? యెరూషలేంకి వచ్చాడు. దేనికి వచ్చాడు యెరూషలేము? చదవండి అక్కడ. ఐథియోపియా నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. వచ్చినా మనం ఇలా చదువుకుంటే ఇలా వెళ్ళిపోతే తప్ప దీని గురించి మనం స్టడీ చేస్తే బోల్డ్ విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ నపుంసకుడు వ్యక్తి ఆ దేశంలో ఉన్న రాణి, ఆ ఇథియోపియా దేశం రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ధనాగారం అంతటి మీద అధికారట ఈయన. అంటే ఆర్థిక మంత్రి. మనకి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు కదా, అంటే ఆ దేశంలో ఉన్న డబ్బులు సంబంధించి ప్రతి ఆర్థిక లావాదేవీలన్నీ ఈయన చూసుకుంటాడు అన్నమాట. అర్థమవుతుందా? అంటే అక్కడ ఆ దేశంలో ఈయన ఏంటంటే ఆయన పొజిషన్, ఆయన ఆ దేశంలో ఆయన మంత్రి అట. ఆయన మనకి ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు కదా, మినిస్టర్స్ ఎలాగైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తి ఇథియోపియా దేశంలో నపుంసకుడు ఆయన మంత్రి ఉన్నాడన్నమాట అక్కడ. గమనించండి, ఇంకో మాట ఏంటంటే ఇథియోపియా దేశం నుండి యెరూషలేము రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 4000 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 4000 కిలోమీటర్లు. అంటే 4000 అంటే ఇంచుమించు గరివిడి నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీ తెలుసు కదా మీకు, పైన ఉంది. ఢిల్లీ అంత దూరం అన్నమాట. అర్థమవుతుందా? ట్రైన్ మీద వెళ్తే ఇంచుమించు మనకి ఢిల్లీ కన్నా దూరం అండి, ఢిల్లీ కూడా కాదు, ఢిల్లీ కన్నా ఇంకా దూరం. ఇంచుమించు ట్రైన్ మీద ఇప్పుడు వెళ్తే మూడు రోజులు ప్రయాణం. అర్థమవుతుందా? ఈ నపుంసకుడు ఉన్న ఇథియోపియా దేశం నుండి యెరూషలేంకి వెళ్ళాలంటే 4000 కిలోమీటర్లు వెళ్ళాలి. రెండోది, అప్పుడు ట్రైన్లు బస్సులు ఎటు లేవు, వెహికల్స్ ఎటు లేవు. మరి ఎలాగెళ్ళాలి? గుర్రాలు, ఒంటెలు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ దారి మధ్యలో పెద్ద ఎడారి ఒకటి ఉంది.
అప్పుడు సహార్ కాదు, వేరే ఒక ఎడారి ఉందండి అక్కడ. అర్థమవుతుందా? ఆ దేశం నుండి దేశం రావాలంటే ఒక ఎడారిని దాటుకొని మధ్యలో అడవి కూడా ఉంటుంది. అడవి దాటుకొని ఆ రూట్లన్నీ దాటుకుంటూ రావాలి. ఎలా రావాలి ఈయన? బస్సు, బైకు, ఏరోప్లేన్ ఏటి లేదు. ఫ్లైట్ అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ కూడా ఉండేది కాదు. మరి ఎలా రావాలి? ఒంటి మీద కానీ రథం మీద కానీ రావాలి. అంటే రోజుకి 100 కిలోమీటర్ చొప్పున వేసుకున్నా నేను ఇక్కడ రావడానికి 4 రోజులు పడుతుంది. అర్థమవుతుందా? నపుంసకుడు ఆయన అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు. మరి ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలంటే మొత్తం ఎన్ని నెలలు అయ్యి? 2 నెలలు. మరి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఈ నెలలో సరిపడా ఆహారము, నెలలో సరిపడా బట్టలు, ఈ సంవత్సరం అంతా మోసుకొని రావాలి ఆయన. మీకు అర్థమవుతుందా? సాధారణంగా యూదులు అంటే ఆనాడు యెరూషలేములో యూదులు చెదిరిపోయారు అన్నమాట వేరు వేరు దేశాలకి. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత యూదులు చెదిరిపోయారు. ప్రతి యూదుడు కూడా కంపల్సరీగా సంవత్సరంలో 3 సార్లు యెరూషలేముకి రావాలి. వాళ్ళకి పండుగలు ఉండవు. అప్పుడు మనకి ఇప్పుడు పండుగలు లేవు, కానీ యేసుక్రీస్తు ముందు కాలం వరకు పండుగలు ఉండవు అన్నమాట. సంవత్సరానికి 3 సార్లు ఎక్కడ రావాలి? యెరూషలేం ఖచ్చితంగా రావాలి. రూల్ అన్నమాట, ఆజ్ఞలకి. ఈ పెంతెకొస్తు పండుగ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడు అలా ఆచరించేవారు. ఇప్పుడు లేవులేండి అవన్నీ. అంటే ఫిబ్రవరిలో ఒకసారి రావాలి, మార్చిలో పండుగ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు జూలైలో ఇప్పుడు పండుగ ఉంటుంది. ఈ విధంగా 3 సార్లు యెరూషలేంలో రావాలన్నమాట. అప్పుడు ఏం చేసేవారంటే కొంతమంది దూరం ఊర్లు అయితే వాళ్ళు ఫిబ్రవరి నెలలో వచ్చేసి అక్కడ ఉండిపోయి మార్చి నెల చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలలు ఇప్పుడు వచ్చారనమాట. అలా జరుగుతూ ఉండేది. మరి ఈ నపుంసకుడు మరి ఈయనకి దేవుడి మీద ఎంత భక్తి ఉందో మనం ఈ విషయం బట్టి అర్థం చేసుకోవచ్చు. అవునా కదా? 4000 కిలోమీటర్లు ఆ రథం మీద వచ్చి ఆ ఎడారి దాటుకుని, ఎడారి అంటే ఎలాగుంటుంది తెలుసా? ఎండ బీభత్సంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎండాకాలం ఎలాగుంటుంది? ఎండ మంచి మే నెల ఎలాగుంటుంది? అటువంటి ఎండలో రావాల్సి వస్తుంది పరిస్థితి. ఇవన్నీ దాటుకుంటూ ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడట? యెరూషలేంకి వస్తున్నట్ట ఆరాధించడానికి. అంటే దేవుడి మీద ఆయనకి ఎంత భక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకో రిస్క్ ఏంటంటే మధ్యలో ఏ అడవి రోగాలు వచ్చినా, ఏ సింహం వచ్చినా, పులి వచ్చినా చంపిన దిక్కు దిమ్మాలు ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఎడారి ఉంటుంది. మళ్ళీ ఎడారిలో మనకి నీరు దొరక్క చనిపోయినా అంతే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు కూడా ఈయన ఏమీ పట్టించుకోలే. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఒక మంత్రి అట, మామూలు మనిషి కాదు, ఒక మంత్రి. మరి మంత్రి అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి అక్కడ, ఇన్ని రకంగా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. మరి అవన్నీ ఎవరికి అప్పచెప్పేసి అవన్నీ లెక్క చెప్పి, మరి అప్పుడు సాధారణంగా ఒక ఎంప్లాయీ మనము సెలవు మహా అయితే, ఇప్పుడు నేను సెలవు పెట్టాను అనుకోండి మా ఆఫీస్లో, కంటిన్యూస్గా సెలవు పెడితే మహా అయితే వరుసగా 10 రోజులు ఇస్తారు, లేదా 14 రోజులు. 14 నుంచి నాకు ఎప్పుడు ఇవ్వరు. నువ్వు జాయిన్ అయిపోవు, తర్వాత ఎప్పుడో ఇవ్వమని చెప్తారు మాకు. అంటే వరుసగా సెలవు పెట్టకూడదు, పెడితే మన ఆఫీస్ ఇదైపోద్దని ప్రతి చోట కూడా ఇదే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మరి ఈయన ఎన్నో స్ట్రగుల్ ఎదుర్కొని రావాలి. 2 నెలలు ఎవరో సెలవు ఇస్తారు ఒకసారి డ్యూటీకి. 2 నెలలు సెలవు పెడితే ఒక అధికారి ఆ పరిస్థితులు ఏమవుతుంది? అసలు ఈయన ఆర్థిక మంత్రి, డబ్బు లాభాల నుంచి ఈయన చూసుకోవాలి. డబ్బులు ఎంత వస్తుందో ఎంత వెళ్తుందో అన్ని లెక్క ఈయన చూసుకోవాలి. లెక్కలన్నీ ఇదే పోతాయి. కానీ మరి ఆయన ఆ మంత్రికి మరి ఆ రాణితోని మరి ఏమని చెప్పాడో, నాకు మరి ఇవన్నీ ముఖ్యం కాదు, నాకు దేవుడు ముఖ్యమైన ఆయన ఇవన్నీ చెప్పుకొచ్చి ఆయన అంత దూరం వెళ్ళే ప్రయత్నం చేశాడు. అంటే ఈ వచనంలో ఎంత భావం ఉంది. మనం సింపుల్ చదువుకి వెళ్ళిపోతాం, కానీ దీని వెనకాల ఎంత గూఢార్థం ఉంది. తర్వాత 28వ వచనము, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చూడండి, అపొస్తలుల 9:27 వచ్చింది. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు 28 అపొస్తలుల 9:28. అతడు తిరిగి వెళుచు తిరిగి వెలుచు తన రథం మీద
ఆ. కూర్చుండి ఉమ్. ప్రవక్త అయిన ఉమ్. యెషయా గ్రంథము ఉమ్. చదువుతుండడు. చాలండి. అయితే పోనీ ఈ వ్యక్తి అంత దూరం పడి వచ్చి యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చి పోనీ ఇక్కడికి వచ్చిన ఆయన సాటిస్ఫాక్షన్ ఉందంటే ఆయనకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1వ చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, గాయం నొందిన వచనములు గలవాడే కానీ మర్మాంగం కోయబడిన వాడే కానీ యెహోవా సమాజ మందిరంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు అంటే అర్థం ఏంటంటే ఈయన నపుంసకులు అన్నమాట. వాళ్ళు ఎంత కష్టపడి ఈయన వచ్చినా ద్వితీయోపదేశకాండం 23:1 ఆయన ఇంత దూరం వచ్చినా ఆయనకి మళ్ళీ ఆలయంలో రావడానికి అవకాశం లేదు. ఎంత ఘోరమో చూడండి. ఎందుకంటే అది రూల్, మరి దేవుడు పెట్టిన ఆజ్ఞ అది. నపుంసకుడైన వ్యక్తి మరి ఆయన లోనకు రాకూడదు ఆలయంలో. అంటే అప్పుడు పవిత్రత అప్పుడు వేరేగా ఉండేది పరిస్థితి, ఇప్పుడు లేవులేండి. అర్థమవుతుందా? అంటే అంత దూరం దేనికి వచ్చాడట? కేవలము దేవుని ఆరాధనకు వచ్చి ఆ ఆలయం బయట ఉండి వెళ్ళిపోవలసింది. ఆయన బయట ఉండి ఆ లేవీలు ఎవరు వస్తే వాళ్ళకి ఈయన అర్పణలు ఇచ్చి వాళ్ళు ఏదో మళ్ళీ తిరిగిస్తే అది తీసుకుని వెళ్ళిపోవడమే. కనీసం లోనకు వచ్చి భాగ్యం కూడా ఏం లేదు. ఎంత దురదృష్టం చూడండి. నిజంగా అది నిజమైన భక్తి అండి. మనం కనీసం ఆరాధనకి పక్కన చర్చ్ ఉన్న మనం ఒక ఊరికి వెళ్ళాం, కనీసం పక్కన 2-3 కిలోమీటర్లు మనకి వెళ్ళడానికి బద్ధకం. అవునా కదా? మనం ఎన్నిసార్లు ఎగ్గొట్టేస్తాం ఆరాధనలు ఆదివారం? అవునా కదా? నిజం కాదా? ఇలాంటి భక్తి మనకు ఉండాలి. ఆయన అంత దూరం వచ్చినా ఆలయంలో రావడానికి అవ్వదు, బయట ఉండే అర్పణ చెల్లించి వెళ్ళాలి. ఆయనకి అదే తృప్తి. చాలు బాబు, నాకు ఇంత దూరం వచ్చాను, నాకు చాలు, ఇంకా ఈ రోజుకి కనీసం ఇక్కడ దాకా వచ్చాను అని ఫీలింగ్తో ఆయన అలా సంతోషపడి వెళ్ళిపోవడం పాపం. అప్పుడు కూడా పాపం మధ్యలో కూడా చాలామంది అంటూ ఉంటారు, ఆయన్ని హీనంగా చూస్తారు పక్కన జనాలు కూడా. ఈయనేటి ఇలా నవ్వుచొక్కట ఒక హీనంగా చూస్తారు. కానీ అవన్నీ తట్టుకుంటూ వచ్చి ఆయన అంత దూరం వచ్చారన్నమాట. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే వాళ్ళ జీవితం చాలా దుర్భరమైందండి. అసలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితం ఒక మామూలుగా ఉండదు, మనలాగా ఉండదు జీవితం. అందరూ సూటుపోటు మాటలు, హీనంగా మాటలు ఎన్నో పడుతూ వస్తారు పాప వాళ్ళు. కొంతమంది మంచి వేలు వెళ్తారు, కొంతమంది చెడ్డ రూట్లు వెళ్తారు, అది వేరే విషయంలో అండి. మా ఆవిడ నేను గర్భంతో ఉన్నప్పుడు మేము ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. అంటే మాట నా మనసుకు అనిపించింది, ప్రభువా నాకు బిడ్డ పుడితే దయచేసి అంగవైకల్యం కానీ ఇటువంటి బిడ్డగా నాకు ఇవ్వద్దని ప్రార్థన చేసుకున్నాను. నేను తప్పు అంటే నేను మాట అనకూడదు, అంటే నా కోరిక. మళ్ళీ నాకు బిడ్డ పుడితే మళ్ళీ నేనైతే అంత చూడలేను, వాళ్ళు బాధపడితే నేను బాధపడలేను అనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేసుకున్నాను బిడ్డ పుట్టక ముందు. కానీ నిజంగా వాళ్ళ జీవితం చాలా దుర్భరమైంది. అటువంటి జీవితం కూడా మంచి దైవభక్తిని చూపించాడు. అందుకే బైబిల్లో ఆయన పేరు రాయించబడింది. ఈయన పేరు కూడా రాయించబడలే, నపుంసకుడి పేరు రాయించబడింది. బైబిల్లో వ్యక్తి పేరు రాయించబడింది అంటే మహా గొప్ప అండి. బైబిల్ అయిన ప్రతి పేరు కూడా వాళ్ళు ఎంతో భక్తిపరులు అయితే కానీ బైబిల్లో రాయించబడదు పేరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయన యెరూషలేముకి వెళ్ళాడు, అంతా పని అయిపోయింది, అన్నీ చూసుకున్నాడు, తిరిగి రిటర్న్ అయిపోతుంటే అప్పుడు చూడండి మళ్ళీ 28 వచ్చిన ఆయన తిరిగి వెళ్ళి చూడు రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. మళ్ళీ ఎక్కడ కూడా గమనిస్తే తిరిగి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఈయన డ్రైవింగ్ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చదువుతున్నాడు? ఆయన గ్రంథం చదువుతున్నాడు. ఉదాహరణకి మనం ఎప్పుడైనా ఊరెళ్ళాము అనుకోండి, ట్రైన్ మీద ఎక్కడ బస్సు ఊరెళ్ళాము అనుకోండి, మనం ఏం చేస్తాం? ఊళ్ళ మధ్యలో జర్నీలో మనం ఏం చేస్తాం? ఫోన్ చూసుకోవడము, లేదా ఫోన్లో కబుర్లు ఆడుకోవడం. ఈయన ప్రయాణంలో కూడా వాక్యం చదువుకుంటున్నాడు. అందులో ఆ కాలంలో ఈ గ్రంథపోత అందరికి చేతులు ఉండేవి కావు, తెలుసా మీకు? బైబిల్ అనేది అప్పుడు ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరి చేతులు ఉండేది కాదు, ఓన్లీ లేవీల చేతులు ఉండేది. తర్వాత రాజు చేతులు ఉండేది తప్ప ప్రతి ఒక్కరికి ఉండేది కాదు. ఈయన మరి ఎలా సంపాదించాడో, మరి డబ్బులు సంపాదించో తెలియదు. కానీ
ఈయన కొంచెం మంత్రి కాబట్టి అధికారంతో సంపాదించడేమో, ఆయన గ్రంథం చదువుకుంటూ వస్తున్నాడు అనమాట. చదువుతూ వస్తుంటే ఆయనకి ఒక వచనం అర్థం అవ్వలేదన్నమాట. అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే, మీరు యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఫిలిప్ అనే వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి పంపాడన్నమాట. ఫిలిప్ అనే వ్యక్తిని పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి దగ్గర పంపాడన్నమాట, అప్పుడు నపుంసకుని దగ్గరికి. అప్పుడు 29 చదువుకుంటే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గర పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తిపోయి అతడు ప్రవక్త యెషయా చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చునమని ఫిలిప్పును వేడుకొనెను. అయితే ఫిలిప్ అనే వ్యక్తి మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చదువుతున్నాడు. చదివినప్పుడు మరి ఆ ఫిలిప్ ఏమంటారంటే, అప్పుడు ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడట. ఎవరు? నపుంసకుడి వ్యక్తి యెషయా గ్రంథం చదువుతున్నాడు, బైబిల్ ఎలాగా. అప్పుడు ఈ ఫిలిప్ అనే వ్యక్తి ఏమన్నారంటే, నువ్వు ఏదైతే చదువుతున్నావో నీకు అర్థమవుతుందో అని అడిగాడట ఈ నపుంసకుడి వ్యక్తికి. అప్పుడు ఈ వ్యక్తి ఆయనకి చూసి, అప్పుడు ఈయనకి ఏమైనా అర్థమైందంట, ఈయన ఎవడో కొంచెం దేవుని భక్తుల్లో ఉన్నాడు అని గ్రహించి ఆ నపుంసకుడు, మరి ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అంటున్నమాట. నాకు ఎవరు చెప్పకపోతే, అంటే నాకు ఇప్పుడు అర్థం అవ్వలేదు, ఎవరైనా చెప్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుందని ఆ మాట అనగానప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్ను వేడుకొనెను. నపుంసకుడు, బాబు మీరు ఎవరు పాస్టర్ గారిలో ఉన్నారు, మీరు అయ్యగారులో ఉన్నారు, పెద్ద భక్తుల్లో ఉన్నారు, మీరు దయచేసి నాతో కూర్చుండని ఆ అధికారి నపుంసకుడు ఆయన్ని ఆహ్వానించాడు. రథం మీదకి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అప్పుడు 32 వచనము, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెపిల్ల వతకు తేబడెను, బొచ్చు కత్తిరించబాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను, ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను, ఆయన సంతానం ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇవన్నీ వచనాలు యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ వచనంలో ఆయనకు అర్థం అవ్వట్లే నపుంసకుడికి. బైబిల్ చదువుతున్నాడు కానీ ఆ మాటలు అర్థం అవ్వట్లే. మరి ఆ మాటలు అర్థం అవ్వాలంటే ఎవరు? బైబిల్ చేసిన వ్యక్తి చెప్పాలి. అప్పుడు మరి ఆ ఫిలిప్ వ్యక్తి ఎత్తిన భక్తుని అడిగితే ఆయన అప్పుడు 30 వచ్చిన అప్పుడు నపుంసకుడు అంటాడు, నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్తున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. అయితే ఈ వచనాలు అనేవి యేసు ప్రభు గురించి రాయబడింది. అంటే ఆయన శిలుమన్న ముందు ఏ విధంగా అయితే మరి ఒక గొర్రెపిల్ల దాని వదకు తేబడతాడు, అదేవిధంగా ఆయన మౌనంగా శిలువ దగ్గర రాబడతాడు, ఆ విధంగా శిలుమన్న జరుగుతుందని యేసు ప్రభు గురించిన సువార్త అనేది ఆయన ప్రకటించాడు. ఎవరు? ఫిలిప్ గారు నపుంసకుడికి. యేసు ప్రభు ఎందుకు పుట్టారు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎలా బతికాడు అంటే, ఆయన రాకడ, ఆయన మరణ పునరుద్ధరణ ప్రతిదీ కూడా ఆ సువార్త అంతా ఎవరు ప్రకటించాడట? ఫిలిప్ అనే భక్తుడు నపుంసకుడు ప్రకటించాడు. యేసు గురించి గూర్చిన మాటలు వినగానే ఆ నపుంసకుడు వెంటనే మారుమనసు వచ్చింది. 36 వాడు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుని ఆజ్ఞాపించును. వెంటనే యేసు గురించి మాటలు వినగానే ఎవరు? నపుంసకుడు వెంటనే ఆయనకి మారుమనసు వచ్చిందండి. సువార్త అంటే అర్థం ఏంటి తెలుసా? సువార్త అంటే అర్థం ఏంటంటే, యేసు మరణము పునరుద్ధానము వాటి గురించి చెప్పిన బోధ సువార్త. అప్పుడు ఫిలిప్పు ఏమని బోధించాడు నపుంసకుడికి? ఏమని చెప్పాడు? సువార్తలో ఏముంది? అప్పుడు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు బతికాడు, దానివల్ల మనకి లాభం ఏంటి, ఇవన్నీ చెప్పాడు. అది సువార్త. ఇప్పుడు ఏంటి సువార్త ప్రకటించబడుతుంది మత్స్యాకుల్లో బయటన? మీరు యేసు దగ్గర రండి, మీ రోగాలు పోతాయి, మీ అప్పులు తీరిపోతాయి. ఇది బయట ఇవి జరుగుతుంది సువార్త. వాక్య ప్రకారం సువార్త అంటే అది కాదు. వాక్య ప్రకారం సువార్త ఏంటంటే, నువ్వు మారుమనసు పొందు, నువ్వు ఇంతవరకు పాపంలో జీవించావు, పాపంలో ఉన్నావు, ఇక్కడ నుండి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని నువ్వు పరిశుద్ధ జీవితం కొనసాగించు. అప్పుడు దేవుడు నీకు చనిపోయిన తర్వాత తనతో పాటు
నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో నీకు అర్హత కల్పిస్తాడు. అది శుభార్త. ఇవన్నీ చెప్పగానే ఆయన వెంట మారుమనసు వచ్చిందండి. అయ్యో యేసు ప్రభువు నా గురించి వచ్చాడా, నా గురించి చనిపోయాడు ఆయన ఫీల్ అయ్యి వెంటనే మరి ఆగలేదు, రథం ఆపేసి అప్పుడు ఏం చెప్తున్నంటే నీళ్ళున్న ఒక చోటుకి వచ్చి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలువమని ఆజ్ఞాపించాను. అప్పుడు వెంటనే నీళ్ళు కనబడ్డాయట. కనబడి వెంటనే ఇగో మరి నాకు వెంటనే బాప్తిస్మ ఇచ్చి అని ఎవరన్నారట? నపుంసకుడు ఫిలిప్తో అన్నమాట. చూడండి, ఆయన వెంటనే మారుమనసు పొందాడు. మరి ఏమాత్రం కూడా ఆగలే. మనం కొంతమందికి వాక్యం చెప్పినప్పుడు అన్యుడు ఉన్నప్పుడు నేను తర్వాత నమ్ముకుంటానులేండి, నేను తర్వాత బాప్తిస్మ తీసుకుంటానులేండి, మా ఇంట్లో వాళ్ళు అడుగుతానండి, మా ఆవిడని అడుగుతాను, మా అమ్మాయిని అడుగుతాను, ఎవరైనా అలాగంటారు ప్రజల సమాజంలో. మరి ఈ వ్యక్తి ఈయన వేరే ఊరు, ఈయన ఎవడో ఈయన తెలియదు, కానీ యేసు సువార్త విన్నాడు. విన్న తర్వాత వెంటనే మరి నేను మరి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను, తర్వాత ఆలోచిస్తాను ఆ మాట అనలేదు. వెంటనే మీరు నా దయచేసి మీకు అభ్యంతరం లేకపోతే నాకు బాప్తిస్మ ఇవ్వండి, నిన్న నీళ్ళని చోటు తీసుకెళ్ళి వెంటనే అక్కడ బాప్తిస్మ ఇవ్వమని కోరాడట. అదే మారు మనసు, అదే నిజమైన విశ్వాసం. తర్వాత 37 ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడంటే, నువ్వు నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువుని విశ్వసిస్తే అప్పుడు నువ్వు బాప్తిస్మము పొందొచ్చని చెప్పాడనమాట. అంటే మనం కూడా బాప్తిస్మ ముందు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే మనము పూర్ణంగా నమ్మాలి యేసు గురించి. అర్థమవుతుందా? సంపూర్ణంగా నమ్మాలి యేసు గురించి, సంగ నమ్మకూడదు. ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తండ్రి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధం ఎవరో తెలుసుకోవాలి. ప్రతిదీ తెలుసుకొని అప్పుడు మారుమనసు బాప్తిస్మ తీసుకోవాలి. అలా తీసుకుంటే నువ్వు వాక్యానుసారం బాప్తిస్మ అవుతుంది. తర్వాత మరి 39 వచ్చినాము, వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించి తన త్రోవను వెళ్ళును. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. తర్వాత చూడండి, వాళ్ళిద్దరూ నీళ్ళలో కూడా దిగిరట. అంటే నీళ్ళలో దిగిరంటే నీళ్ళు లోతుగా ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? మీకు అర్థమవుతుందా? నీళ్ళలో దిగిరి నీళ్ళ నుండి బయటకు వచ్చారంటే నీళ్ళు ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? దాని అర్థం నీటిలో దిగి బయటకు వచ్చారంటే అంటే నీళ్ళు ఇంత తక్కువ ఎత్తులో ఉన్నట్ట ఎక్కువ ఎత్తులో ఉన్నట్ట? తక్కువ ఎత్తులో ఉన్నట్టే దిగితే. అంటే ఒక మనిషి మునిగటంత ఉన్నట్టు అలాగ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? బాప్తిస్మ అంటే ఎలాగవ్వాలంటే ఒక వ్యక్తికి నీళ్ళు సరిపడా ఉండాలన్నమాట. అంటే ఒక వ్యక్తి మునిగి లేచేటంత ఉండాలన్నమాట. మీకు అర్థమవుతుందా? అలాగుంటేనే బాప్తిస్మ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మత్స్యాకలోని చిలకరింప చేస్తారు. నీళ్ళు ఇలా జల్లేసి నీకు అయిపోయింది బాప్తిస్మ వెళ్ళిపో అంటాడు. అది వాక్యం చెప్పిన బాప్తిస్మ కాదు. కొంతమంది చిన్నపిల్లలకి బాప్తిస్మ ఇస్తారు. మన ఇలాంటి పిల్లడికి బాప్తిస్మ ఇచ్చేస్తారు. ఎలాగంటే ఇలాగే వాళ్ళు కూడా శిశు బాప్తిస్మ అంటారు. రోమన్ క్యాథలిక్స్లోని ఆర్సీఎం చర్చలు ఇలా జల్లేసి బాప్తిస్మ అయిపోయింది అంటారు. అది కూడా చాలా, అది వాక్యానుసారం కాదు. వాక్యానుసార బాప్తిస్మ ఏంటంటే ఒక మనిషికి ప్రభు గురించి వాక్యం చెప్పాలి, వాడు నమ్మాలి, వాళ్ళు మారు మనసు పొందాలి. తర్వాత వాళ్ళకి ఒక నీరున్న చోటుకి తీసుకెళ్ళి పూర్తిగా పడుకోబెట్టి లేపాలి. అది బాప్తిస్మ, వాక్యానుసార బాప్తిస్మ, అది బాప్తిస్మ. వెంటనే బాప్తిస్మ పొందిన తర్వాత మరి నపుంసకుడు ఎంతో సంతోషించాడట, చాలా ఆనందించాడు. చాలా ఆనందించి వెంటనే తిరిగి తన ప్రేస్తను వెళ్ళిపోయాడన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఫిలిప్ కూడా మరి ఆత్మచేత మరి ఇంకెప్పుడు ఫిలిప్ని చూడలేదు. అంటే చూస్తే మనం గమనిస్తే ఫిలిప్ని ఆయన ఒకసారి చూశాడు. గమనిస్తారా? ఒకసారి ఫిలిప్ని చూశాడు తన జీవితంలో. ఆ ఒకసారి దేవుడి మాటలు విన్నాడు. విని వెంటనే మారుమనసు పొందాడు. వెంటనే బాప్తిని తీసుకున్నాడు, రక్షణలోకి వచ్చాడు. తద్వారా ఈ వ్యక్తి ఇప్పుడు పరలోకంలో, అంటే ఇప్పుడు పరదేశకి వెళ్తాడు, తీర్థ పరలోకంకి వెళ్తాడు. అది ఆ వ్యక్తి జీవిత చరిత్ర. కాబట్టి మెయిన్ ఒకటి ఏంటంటే మనకి దేవుని ఎడల ప్రతి వ్యక్తి కూడా, క్రైస్తవులైన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎడల
ఆసక్తి ఉండాలండి. మొదట ఏముండాలి? ఇంట్రెస్ట్ ఉండాలి దేవుని ఎదుట. దేవుడి పనులు ఎదుట మన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేగా మనం ఏ పని చేయలేం. అర్థమవుతుందా? మనకేమవుతుందంటే రాను రాను మన ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని మీద ఆసక్తి తగ్గిపోయి లోకాసంలో ఆసక్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ముందుగా దేవుని వైపు అమిత ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తి ఉంటే తప్ప నువ్వు బాగుపడలేవు. నిజంగా అంత దూరం ఉండే వ్యక్తి వచ్చాడంటే మరి ఆయన ఎంత భక్తిపరుడో మనం ఆలోచన చేయొచ్చు. మనం కూడా అది ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ వ్యక్తుల్ని ఆదర్శం. మనం ఎప్పుడు కూడా ఆరాధన మానకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆదివారం ఆరాధన కాదు, ఎప్పుడు ఏ కూటం జరిగినా, అర్థమవుతుందా? ఎప్పుడు ఏ కూటం జరిగినా, ఏ ప్రార్థన జరిగినా ప్రతి దాంట్లో మనము మ్యాక్సిమం వీలంత మనం హాజరయ్యే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందన్నమాట. ఒకసారి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం ముగించేద్దాం. ఇక్కడ 3 చదువుకుంటున్నా చూడండి. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులను నన్ను వెలివిని అనుకోనవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అనుకోనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించి నాకు ఇష్టమైన వారు కోరుచు నా నిబంధన ఆధారం చేసుకున్న షండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ షండు అనే పదం ఎవరంటే నపుంసకుల గురించి మాట. నపుంసకుడి పేరంటే షండు, కుండు అనే పేర్లు ఉన్నాయి బైబిల్లో. అంటే ఆ పదం ఎక్కడ చదివినా వాళ్ళు నపుంసకుడిని అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగం వారికి ఇచ్చేదను, కొడుకులు కూతురు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నానని, తర్వాత కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నానని ఒక మంచి వాగ్దానం దేవుడు వీళ్ళ గురించి ఇచ్చారన్నమాట. దేవుని దృష్టికి అందరూ ఒకటే. ఆయనకి జెండర్ సంబంధం లేదు. దేవుని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. పర్లవరాజు తనతో పాటు కూర్చోబెట్టుకున్న అర్హత వాళ్ళకి ఇస్తారన్నమాట. కాబట్టి మరి ఈ విధంగా దేవుడు ఈ నపుంసకుల ద్వారా మనకి ఒక మంచి మాటలు ఏం తెలియజేస్తే, మనం కూడా ఆయనలాగా భక్తిపరంగా ఉండాలి. దేవుడి పనులు మనం ఇప్పుడు ముందు ఉండాలి. దేవునికి ఎక్కువ మరి దేవుని ఆరాధనలో ఎక్కువ మనము మానకూడదు ఎప్పుడు. మరి ఆ వ్యక్తి అంత దూరం వచ్చి మనం కూడా ఆదర్శం తీసుకుని ఎప్పుడు కూడా మనము మానకుండా ఉండాలి. ఆఖరి వచ్చిన చదువు ముగించేద్దాము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ దావీదు గారు ఏమంటారంటే, యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మంచి మాట దావీదు అంటాడు. దావీదు ఉద్దేశం ఏంటంటే, నా జీవితంలో ఎప్పుడూ ఉండిపోతాడట దేవాలయంలో. అప్పుడు చర్చిలో ఎప్పుడు ఉండిపోతాడట. జీవితాంతా ఉండిపోతాడు అంటాడు దావీదు. అంటే ఆయనకి దేవుడు అంటే ఎంత భక్తి చూడండి. మనం కూడా అటువంటిగా దేవుడు అంటే అటువంటి ఆసక్తి భక్తి మనకు ఉంటే తప్ప మనం పర్లరాజు చేరలేం. అర్థమవుతుందా? మనం కూడా దావీదు అంత భక్తులుగా మనం తయారవ్వాలన్నమాట. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడు నేను దేవుని ఆరాధిస్తానా, ఆయన్ని స్తుతిస్తానని మనం అటువంటి మనసు కలిగి ఉంటే మనం కూడా భక్తిపరులుగా ఉంటాము. దేవుని రాజ్యం మనము చేరుకుంటాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్.